మీరు ఇచ్చిన అడ్వైజెస్ తప్పకుండా మేము పాటిస్తామని కోరుకుంటూ ఐలేశ్వర్ సార్ గారు. వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు మరియు నాతోటి సహచర ఉపాధ్యాయులు, నా ముందు కూర్చున్నటువంటి ప్రియమైన ఆనాటి విద్యార్థులు, నేటి యువత, 24 రోజు మోహన్ లాల్, విజయ్, సందీప్ వీళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. సార్, మేము 12 జనవరి రోజు మా బ్యాచ్ అంటే 1997, 98 అంతేనా, 96, 97, 97, 98 బ్యాచ్ గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాం, ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటున్నాం సార్. మరి మీ సజెషన్ కావాలి అని అడిగితే చెప్పడం జరిగింది. చాలా సంతోషం బాబు, ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల గారి యొక్క ఫోన్ నెంబర్, నాకు తెలిసినటువంటి వారి యొక్క హౌస్ అడ్రస్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజే మీరు మరి ఎందుకు జరుపుకుంటున్నారు, మరి ఎవరు కూడా మరి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు జాతీయ యువజన దినోత్సవం, అంతేనా? ప్రపంచ దేశాలలో భారతదేశ యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసినటువంటి ఎవరు ఆయన, వివేకానందుని యొక్క జయంతి సందర్భంగా మరి జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకునేటువంటి రోజున మరి యువత అయినటువంటి మీరు ఈ కార్యక్రమాన్ని ఎన్నుకోవడంలో చాలా మంచి నిర్ణయం. మీరు చాలా దూరదృష్టితోటి మరి ఈ రోజు యొక్క విశిష్టతను దృష్టిలో పెట్టుకొని మరి ఈ డేట్ను నిర్ణయం చేసుకున్నారని నేను భావిస్తున్నా. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు చాలా సంతోషం. నేను 1996 జూన్ 12వ తేదీన మన పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. మరి స్వర్గీయ పెద్దలు భగవాన్ దాస్ గౌడ్ గారి యొక్క ప్లేస్లో నేను రావడం జరిగింది. వారందరూ కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మన అందరం కూడా వాళ్ళు మరి అప్పుడు మాతో కలిసి పనిచేసి మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి కొంతమంది గురువులు, అదేవిధంగా మా మిత్రులు, మా స్టూడెంట్స్, మీ మిత్రులు కూడా మరి మనకు ఈరోజు లేకపోవడం అనేటువంటిది మనం చాలా విచారించవలసినటువంటి విషయం. అయితే మనం మరి మీరు ఈ కార్యక్రమాన్ని చాలా ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహించుకొని మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు మీ అందరికీ నేను మొట్టమొదటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉన్నందున మరి ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో కూడా యువత జనసంఖ్య ఎక్కడ లేదు, మన దేశంలోనే ఉన్నది. 28% జనాభాలో యువత శాతం ఉన్నటువంటి భారతదేశమే. అంటే యువత ప్రపంచంలోనే ఎక్కువ ఉన్న యువత మన దేశంలో. అంటే వచ్చిన సంకల్పంతో, పట్టుదలతోటి ఏదైనా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉండేటువంటిదే యువత. మరి నాటి పిల్లలే నేటి యువత. మీరందరూ కూడా మరి ఈ సమాజం కోసం వివిధ రంగాల్లో, మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు పనిచేస్తూ మరి ఈ సమాజ హితాని కోసం, ఈ సమాజానికి
స్ఫూర్తిదాయకంగా మీ వంతు కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నారు. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నా. మరి గురువు యొక్క గొప్పతనాన్ని మీరు చాలామంది చెప్పడం జరిగింది, మనం కూడా చెప్పుకున్నాం. నేను కూడా ఇప్పుడు చదువు చెప్పినప్పుడు చెప్పిన గురువు గోవిందు కడే అంటే గురువు ఒక విద్యార్థి ముందు గురువు గారు భగవంతుడు ఇద్దరు ఉన్నారట. ఆ విద్యార్థికి ఒక డౌట్ వచ్చింది, నేను మొదట ఎవరికి నమస్కారం చేయాలి? భగవాన్ కో పహలే प्रणाम करना या गुरु को, किसको प्रणाम करना? చాలా మంది తెలియని వాళ్ళు అయితే అనుకుంటారంటే మనం అరే దేవుడు కదా ఏదైనా వరాలు ఇస్తారు కాబట్టి మనం దేవునికే నమస్కారం చేయాలనుకుంటారు. కానీ విద్యార్థి ఏమనుకున్నాడు, నేను मैं पहले गुरु को प्रणाम करता हूँ क्योंकि भगवान के बारे में मुझे गुरु ही मुझे मालूम किए, इसलिए मैं पहले गुरु को प्रणाम करता हूँ. భగవంతుని గురించి నాకు తెలియజేసింది ఎవరు? గురువు గారు. మరి అటువంటి గురువును నేను మొదట నమస్కారం చేస్తానని భగవంతుని బదులు గురువు గారికే నమస్కారం చేస్తాడు. అంటే మన భారతదేశంలో గురువుకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో కూడా. ఒకసారి శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా ఉన్నటువంటి కాలంలో ఒక యూరోపియన్ దేశానికి వెళ్ళాడు. అక్కడ వేరే దేశం యొక్క రాష్ట్రపతి దేశాధ్యక్షుడు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆ దేశ ప్రధానమంత్రి రావాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎయిర్పోర్టుకు అక్కడి ప్రధానమంత్రి వచ్చాడు. వచ్చి కారులో ఆ కారు మన ప్రెసిడెంట్ గారిని రిసీవ్ చేసుకొని డ్రైవర్ ఏ కారు అయితే వస్తుంది ప్రోటోకాల్ ప్రకారం డ్రైవర్ ఉంటాడో కారు, ఆ కారులో డ్రైవర్ సీట్ ఖాళీ చేయించి ప్రధానమంత్రి గారు డ్రైవర్ సీట్లో కూర్చొని శంకర్ దయాళ్ శర్మ గారిని అంటే మన రాష్ట్రపతి గారిని తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ దేశంలో ఉండేటువంటి మేధావులటువంటి వాళ్ళందరూ అడుగుతారు, ప్రధానమంత్రి గారు ఎందుకు వారి ప్రోటోకాల్ను పక్కకు పెట్టి వారిని ఎందుకు తీసుకొచ్చాడు అంటే అప్పుడు చెప్తాడు, శంకర్ దయాళ్ శర్మ గారు పూనా యూనివర్సిటీలో నా గురువు గారు, అందుకనే నేను నా గురువుకు నేను ఏం చేశాడు ఆ మర్యాద ఆ గౌరవాన్ని నేను ఇచ్చాను. అంటే మన దేశంలో ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయం అనేటువంటిది ఆ విధంగా గురువు స్థానం అట్టున్నది. అందుకనే మీరందరూ కూడా మమ్మల్ని గుర్తించి గురువులుగా మమ్మల్ని మేము అప్పుడు చెప్పినటువంటి విద్యా విధానం వల్ల మీకు చెప్పినటువంటి 4 మంచి మాటల వల్ల అప్పుడు మీకుండేటువంటి సామాజిక పరిస్థితుల వల్ల కొంతమంది పూర్తిగా పైకి అంటే 10వ తరగతిలో కొంతమంది చదువు ఆప్ చేసినప్పటికీ కూడా తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మిగతా చదువులు చదివి వివిధ రంగాల్లో వివిధ క్షేత్రాల్లో మీ వృత్తుల్లో మీరు మంచిగా స్థిరపడి అయితే అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేయవలసినటువంటి అవకాశం రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా మనం ఏ వృత్తి అయితే ఎన్నుకుంటామో ఆ వృత్తిలో మనం మంచి స్థానాన్ని పొంది మనం నిజాయితీగా పనిచేసి నలుగురికి ఉపయోగపడేటువంటి విధానంగా ఉన్నట్టయితే మన జన్మ సార్థకమవుతుంది. మురుగారావు మేడం కాకుండా మంచి కుమార్తెలకే కాకుండా మంచి కోడలుగా అల్లుళ్ళుగా కూడా మీరు రాణిస్తారని మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధి నేర్పించి ఇక్కడ కొంతమంది ఒక అమ్మాయి తీసుకొచ్చింది, వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా టిన్స్ ఇంటర్మీడియట్ చదువుతుండట. ఈ విధంగా వాళ్ళని కూడా మంచి చదువులు చదివించి చాలా మంది చెప్పారు మా పిల్లవాడు బీటెక్ చదువుతున్నాడు, అమ్మాయి చాలా మంచి పొజిషన్లు ఉన్నారు. చాలా ఆనందం కలిగింది. మన శ్రీహరి తర్వాత రవిచందరు మోహన్ లాల్ విజయ్ సందీప్ మీరందరూ కూడా
మీరు చేసే వృత్తులు జగదీష్ ఉన్నారో ఈ సోదర భావాన్ని మీ జీవితాంతం కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రమ తీసుకొని హైదరాబాద్ వచ్చిందో చాలా సంతోషం. మీ అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ కార్యక్రమం చేపట్టే ఎక్కడెక్కడ ఉన్నాను లైటింగ్ దాని ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటిది, దాని గురించి ఏం చేయాలి, మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టగలము అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక స్టేజ్ అయిపోతుంది. ఆ తర్వాత అప్పటి ఉపాధ్యాయులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ అడ్రస్ తీసుకోవాలి, మీ దగ్గర ఉండేవి. ఇది చాలా పెద్ద లెందీ ప్రాసెస్, ఒక 3-4 నెలల టైం లేదు. అంతేకాకుండా అభినందన తెలుపుతున్నాను. ఈ యొక్క సబ్జెక్టుగా మిమ్మల్ని చూడటానికి మేము కలవకుండా ఉన్నటువంటి ఎక్కడో మూలకు ఉన్నటువంటి వాళ్ళు రిటైర్ అయ్యి ఇళ్ళలోనే ఉన్నాం, ఇంటికే పరిమితమయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, బయటికి రానటువంటి పరిస్థితి ఉన్నది. చాలా అభినందనీయం. తర్వాత నేను నా వైపు నుంచి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు ఒక సంవత్సరానికి సరిపోయేటువంటి కరేజ్ వచ్చేసాను, నాకు ఆత్మవిశ్వాసం మాట్లాడుతున్నాను. కలిసినప్పుడు మనకు ఒక రకమైన మనకు ఉన్నటువంటి శైలి, దీని గురించి నేను మీకు కృతజ్ఞతలు అందజేస్తున్నాను. తర్వాత ఈ లోపల ఈ కార్యక్రమం లోపల మీరు 100% కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వర్తిస్తున్నారు. నాకైతే చాలా సంతోషం అవుతున్నది. ఇంకా వేరే స్కూళ్ళ లోపల కూడా ఇట్లాంటి కార్యక్రమాల లోపల పాల్గొంటున్నాం అప్పుడప్పుడు. కానీ ఇవాళ ఈ కార్యక్రమం అయితే ఒక చాలా చక్కటి కార్యక్రమాన్ని ఒక సిస్టమేటిక్గా నేను చూస్తున్న ఒక్కరు కూడా అలసత్వం లేదు. ఎవరు కనపడ్డా వాళ్ళకి ఏం సేవ చేయాలని ఎదురు వస్తున్నారు. దానివల్ల భగవంతుని అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది, మన పిల్లలకు మనకు మంచి జరుగుతుందని నా అభిప్రాయం, పర్సనల్ వ్యక్తిగతమైనటువంటిది. కాబట్టి మీరు ఏ వృత్తి లోపల ఉన్నా, ప్రైవేట్ కానీ ప్రభుత్వంది కానీ, నిబద్ధతతోటి వీలైనంత మట్టుకు నైతిక బాధ్యతలను ప్రకారంగా మీరు ఉద్యోగాన్ని నిర్వర్తించాలి అని నేను నా వైపు నుంచి మిమ్మల్ని కోరుతున్నాను. అది మంచిది, మనకు తృప్తి ఉంటుంది. తృప్తి అనేది లేని మనం ఎన్నడూ కూడా మనం సంతోషంగా ఉండలేము. డబ్బే శాశ్వతం కాదు, డబ్బుతోటే సంతోషంగా ఉండలేము. మనం డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, కాకపోతే మళ్ళీ ఒకసారి అది పోవచ్చు. కానీ మనకు తృప్తి అనేది ఎక్కడ, మనకు ఆదాయం ఎంత వస్తున్నది, మనం ఏం పని చేస్తున్నాం, దాంతో మనం ఏ రకంగా ఉండాలి అనేటువంటి ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఉంటే మనకు ఏ ఇబ్బందులు ఉండవు, మన పిల్లలను పోషించుకోవచ్చు. ఉద్యోగస్తులైతే ఉద్యోగం ఫ్రీగా చేయటం లేదు కదా, మనం ఆర్థిక సాయం తీసుకుంటున్నాం, దాంతో మనం ఇన్ని రకాలైనటువంటి లాభాలను పొందుతున్నాం. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటున్నాం. ఒకవేళ ఉద్యోగస్తుడు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పెన్షన్ ఇస్తున్నది ప్రభుత్వం, అది కూడా ఆధారం. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే చనిపోయేనాడు కూడా ఖర్చులు కూడా ప్రభుత్వం ఇస్తున్నది. మరి మనం ఇవన్నీ ఆలోచించాలి, వీటిని మనం పరిగణలోపల పెట్టుకోవాలి. అందుకే నేను నీతికి పనిచేయనంటున్నా. అక్రమ మార్గం అనుసరించి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు తోటి మనకి ఇబ్బందులే ఉంటాయి, కానీ మనకు తృప్తి అనేది అయితే ఉండదు. డబ్బు ఎక్కువ సంపాదిస్తే ఏం చేయాలి, వాని ఆదాయాల కంటే ఎక్కువ అంటే వేరే వాళ్ళ దగ్గర ఉంచాలి. భార్య పేరు మీద, పిల్లల పేరు మీద కూడా పెట్టడానికి వీల్లేదు. బీనామీలో పెడితే వాడు ఆఖరికి ఇవ్వాలని వాడి పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిండు. నాదే అన్నట్టు ఏం చేస్తాడు, వీనికి నిద్ర పట్టది, వాడు నాకు ఇస్తాడా లేదా తెలంగాణ, వాడు ఇదే పరిశ్రమలో ఉంటాడు. వాడు ఉంటుంది కదా, ఇంతనే సంపాదించి నేను వాడికి పెట్టినట్టు అవుతుందా, వాడు ఇస్తాడా నాకు,
ఇప్పుడు నమ్మకంగా చేసినా కానీ నమ్మకంగా ఎప్పటికి ఉంటుందా? ఇవన్నీ ఆలోచించుకుంటే ఇవన్నీ ఉండడానికి ఎందుకు మరి మన డబ్బు మనకు చాలు, మన ఉద్యోగం చాలు అంటే మనం దాన్ని సరి చేసుకుంటే, తృప్తి చేసుకుంటే సరిపోతుంది. తృప్తి లేని వాడికి ఎంత సంపాదించినా కానీ అది సరిపోదు. అది తల్లి గర్భం నుండి ధనము తేడేవాడు వెళ్ళిపోయేనాడు వెంట రాదు అని బద్దెన అని 13వ శతాబ్దం లోపల రాసినటువంటి మహానుభావుడు. ఈ ఒక్క చరణం చాలు మనకు. ఇంకా 2వ పద్యం లోపల ఆయన ఏమన్నాడు? ధరణిపై 1000 ఏళ్ళు తనువు నిలవకపోదు అంటూ ఇంకా చివరికి చెప్తాను నేను. ఘనమైన సకల సౌభాగ్యం ఎంత కలిగి గోచి మాత్రంగా గొంతుకోడు కదా. ఈ 2 మాటలు మనం గుర్తుంచుకుంటే చాలు. మనం నీతిగా ఉండటానికి, మనం ఏదైనా తప్పు చేసడానికి జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకంటున్నా అంటే మీరు ఉన్నటువంటి ఉద్యోగానికి ఇంకా అంతే సరిపోయిందని అనుకోవద్దు, మీరు తృప్తి పడద్దు. ఉన్నటువంటి స్థాయి నుంచి ఆ యొక్క సెక్షన్ లోపల, ఆ డిపార్ట్మెంట్ లోపల ఉన్నతమైనటువంటి స్థాయికి వేయడానికి ఏమేమి సోర్సులు ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని రకాలైనటువంటి సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడే మనకు స్ఫూర్తి విష్ణుమూర్తి గారు చెప్పారు. ఆయన ఉద్యోగం చేస్తూ డాక్టరేట్ పొందిండంటే ఎంత గొప్ప పని. ఇంకొక ఉదాహరణ, మన సీతక్క అని మన ఒక తెలంగాణలో మినిస్టర్ ఉంది కదా, ఆమె 8వ తరగతి చదువుతూ ట్రైబల్ విద్యార్థి అండర్ గ్రౌండ్కి పోయింది. నక్సలైట్ల యొక్క ప్రభావంతో అందులో 12 సంవత్సరాలు అడవి లోపల ఉన్నది, అండర్ గ్రౌండ్ లోపల. 8వ తరగతి డిస్కంటిన్యూ చేసిన అమ్మాయి, అది కూడా ఎస్టీ అమ్మాయి, బయటకు వచ్చే వరకు ఆ ఉన్నది అంతకుముందు చదివింది మర్చిపోయేటువంటి పరిస్థితే. అయినా కానీ ఆమె 12వ తరగతి 8వ తరగతి అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు ఉంటుంది. 12 సంవత్సరాలు అడవి లోపలికి పోయింది. మళ్ళీ చదువుకోవాలని కోరిక ఉంటే స్కూల్కు పోలేదు. పోయేటువంటి ఏజ్ కాదు, అప్పటికి 25-26 ఇయర్స్ అవుతుంది. ఆమె ప్రైవేట్గా 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, లా కదా చూసి మీ అందరికి తెలుసు కదా. ఆమె మంత్రిగా పనిచేస్తున్నది. ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొని మీరు ఉన్న ఉద్యోగమే సరిపోతుంది అని అనుకోకండి. దాని లోపల ఆ డిపార్ట్మెంట్ లోపల ఉన్నతమైనటువంటి స్థాయికి చేరే కొరకు మీరు ఏమేమి ఉన్నాయి సోర్సెస్ అవన్నీ మీరు గ్రాస్ప్ చేసుకొని. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, లిటరేచర్ ఉంది, చేతి లోపల ఫోన్ ఉంది, అంత విజ్ఞానాన్ని మన చేతి లోపలే ఉన్నది. కాబట్టి దాని మీద మనం పట్టుదల ఉండాలి, శ్రద్ధ అనేది ఉండాలి. అది లేకపోతే మనం ఏం చేయాలి? ఇక జీతం వస్తున్నది కదా సరిపోతుంది అని అనుకోకండి. ఇదే డిపార్ట్మెంట్ కాదు, ఇంతకంటే మంచి డిపార్ట్మెంట్. ఒకరొకరు చిన్న ఉద్యోగం చేసేటప్పుడు గ్రూప్స్ రాస్తున్నారు, గ్రూప్ 2 ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అలాంటి శక్తిని కూడగట్టుకొని మీ సోర్సెస్ని అంతా ఉపయోగించండి. ఉన్నత దశ లోపలికి రండి. డబ్బు సంపాదించడానికి డబ్బు అవసరమే. సమాజం లోపల మనం బ్రతకాలంటే డబ్బు లేకపోతే కూడా మనం బ్రతకలేము. డబ్బు అవసరమే, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ప్రకారంగానే ఉండాలని చెప్పి ఈ రకంగా మీరు ఈ అభివృద్ధి లోపలికి రావాలి అని చెప్పి నేను హృదయపూర్వకంగా నేను నా యొక్క సహచరులందరి వైపు నుంచి కూడా నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను దాన్ని పాటించండి. మీరు నన్ను నుంచి కాదు అని అనుకోకండి. మీరు ఏదైనా పట్టుదల ఉంటే సీతక్క కంటే అంతకంటే మనం అంత అధ్వానం కాదు. ఇప్పుడు ఏ ఉద్యోగం చేసినా ఇంటర్మీడియట్ కంటే తక్కువ క్వాలిఫికేషన్ అయితే ఉండదు. ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళు పై క్వాలిఫికేషన్ సంపాదించాలంటే పెద్ద కష్టం కాదు కదా. ఆమె 8వ తరగతి చదివిన ఆమె ఆ స్థాయి ఏంటంటే. కాబట్టి మీరు అంతటితోటి తృప్తిపడి వదిలిపెట్టకండి. దాన్ని ఎంత వీలైతే అంత మీరు మీ యొక్క శ్రద్ధను, మీ యొక్క పట్టుదలను, మీకుండే అటువంటి అన్ని సోర్సెస్ను ఉపయోగించుకొని మీరు ఉన్నత దశలోపలికి రావాలని చెప్పి నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. మా అందరి వైపు నుంచి మీరు ఇంకా ఉన్నత దశ లోపలికి రావాలని చెప్పి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టుగా తప్పకుండా కొంతమంది అనుకుంటారు నేను చాలా వెల్ సెటిల్డ్, అన్నీ చేశాను, జరుగుతుంది, లైఫ్ బాగానే ఉంది అనుకునే వాళ్ళకి కూడా లేదు నేను ఇంకేదో చేయాలంట. ఈరోజు మా సార్ చెప్పారు మాకు ఇక్కడ
మళ్ళీ ఒక ఆలోచనని రీస్టార్ట్ చేశారు మీరు. తప్పకుండా మేమందరం అది ఆలోచిస్తాం. పనులలో ఎవరైతే వారి పనులలో ఉన్నారో తప్పకుండా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి తప్పకుండా ఆలోచిస్తారు. ఇంకొక విషయం, ఇది ఆలోచించడం కన్నా నైతిక విలువలు అనే ఒక ముఖ్య విషయం, అది చాలా ఇంపార్టెంట్. నైతిక విలువలు అనేది ఎక్కడి నుండో రాదు, ఎవరు మనకు ప్రతి అడుగున వచ్చి చెప్పరు. అది మన మనసులోనే ఉండే అంతర్సాక్షి. మనం ఏ పని చేసినా కూడా మనం తప్పు చేసేటప్పుడు తప్పు చేస్తున్నావు సిక్స్త్ సెన్స్ చెప్తుంది మనకి. దానిని ఖండించి మనం ముందుకు వెళ్తాం చూడు, అదే మన నైతిక విలువ కోల్పోవటం. ఫస్ట్ మనల్ని మనం అక్కడ కట్టేసుకుంటే తప్పకుండా మన అడుగు అనేది ముందుకు వెళ్తుంది, మనం 10 మందికి ఆదర్శంగా ఉంటాం. ఇంకొక విషయం, మనం ఎంత ఎదిగినా కూడా తప్పకుండా మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే ఇంకొక ఆలోచన మనకు సార్ చెప్పారు. తప్పకుండా మన దాంట్లోనే ఒకరు గొప్పగా ఒకరు తక్కువగా ఎంతో మంది ఉన్నాం. ఫస్ట్ ఇది మన ఫ్యామిలీ, ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో కొంచెం ఓకే ఇప్పుడైతే స్టార్ట్ అయింది, కొంచెం ఇంకొంచెం సీరియస్గా ముందుకు ప్లాన్ వేసుకొని ఇది కొంచెం ముందుకు తీసుకెళ్తూ మళ్ళీ మన టీచర్స్తో కలుస్తూ తప్పకుండా ఇది పెద్దగా సక్సెస్ చేసుకోవాలి. మనం టీచర్స్ కోరిక మేరకు వారికి నేను మన అందరి తరఫున మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ లక్ష్మీ నరసయ్య సార్ గారు. ఉపాధ్యాయులు మరి అందరికీ ధన్యవాదాలు. అట్లనే పూర్వ విద్యార్థులు మమ్మల్ని ఈ డ్యాన్స్ మీదకి పిలిచి సన్మానాలు చేసినందుకు నాకు చాలా సంతోషం, చాలా ఎంజాయ్ చేసిన. మీరు కూడా మీ గెట్ టుగెదర్ పెట్టుకొని ఇంతమంది మీ గ్యాదరింగ్ చేసినందుకు చాలా సంతోషం. ఈ గ్యాదరింగ్ మీ జీవితంలో మరపురాని అందుకొరకే మీరు ప్రతి ఏదో ఒక టైంలో ఈ గ్యాదరింగ్ చేసుకొని ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని ఇట్లా సంతోషం కనుక పడేస్తుంటే మీ లైఫ్లో జ్ఞాపకాలు ఎక్కువ ఉంటాయి. ఈ జ్ఞాపకాలతో మీ లైఫ్ కూడా పెరుగుతుంది, సంతోషాలతో లైఫ్ కూడా పెరుగుతుంది. అట్లనే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. మీరు దాదాపు సగం ఏజ్కి దగ్గర వచ్చిండ్రు. మరి సార్లందరూ మీకు చెప్పారు హితబోధ. ఆ హితబోధతో మీరు అన్నీ గుర్తుంచుకొని తల్లిదండ్రులను మనము మన పిల్లలను ఎట్లా పెంచుతానో తల్లిదండ్రులు వాళ్ళు వృద్ధులైనప్పుడు వాళ్ళకు చేసే సేవలన్నీ చేసి వాళ్ళని మంచిగా అర్చుకోగలరని మనస్ఫూర్తిగా కోరుతాను. అట్లనే ఇప్పుడు కొంతమంది ఆశ్రమాలలో జాయిన్ చేపిస్తాను, చేయలేక తల్లిదండ్రులను ఆశ్రమాలలో జాయిన్ చేపిస్తాను. ఆశ్రమాలలో జాయిన్ చేపించి వాళ్ళు ఆశ్రమాలకు పోయి కలిసిన వాళ్ళతో ఏమంటారంటే, వాడు ఎందుకు నా కొడుకు అయ్యుండి నా బిడ్డ అయ్యుండి వాడు ఎందుకు నాకు ఏం లేనప్పుడు ఒక ఆశ్రమాలు చేస్తే వాళ్ళు మాకు సేవ చేస్తాను కన్నందుకు వాళ్ళు మాకేం సేవ చేస్తాను అని విన్న మాటలు కూడా ఉన్నాయి. అందుకొరకు మీరు సమాజం కొరకు ఎట్లయితే ముందుకు నడిచి తోడ్పడతారో తల్లిదండ్రులను కూడా అమ్మాయిలు అబ్బాయిలు అత్తలను మామలను తల్లిదండ్రులను మీరు చక్కగా మంచిగా చూసుకొని మీరు వాళ్ళను బాధపడకుండా చూసుకుంటారని నా కోరిక. అట్లనే మీరు సమాజానికి తోడ్పడాలి. మీరు మీ పిల్లలను ఏ విధంగానైతే బాగుపడాలని మంచి చదువులు చదువుకోవాలని ఎట్లయితే పిల్లలను అది చేస్తారో మీ సేవ కూడా సమాజానికి ఉపయోగపడాలి. వాళ్ళ లైఫ్ వాళ్ళకి సెటిల్ కావాలి. మీ లైఫ్ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నది. మీరు ఏ వృత్తిలో ఉన్నోళ్ళు ఆ వృత్తిలో ఉన్నారు. మీ సంపాదించుకున్నాడు, ఖర్చు పెట్టుకున్నాడు, కష్టపడు. మరి రైతులకైతే చాలా ఇబ్బందులు ఇప్పుడు ఎక్కువ ఎదురవుతాయి. ఆ రైతులు ఎంత కష్టపడతారో గవర్నమెంట్ కూడా గుర్తిస్తుంది.
ఆ కష్టము రైతు లేకుంటే మనకు తినే అన్నం, కూర్చున్న వాళ్ళకు తినే అన్నం కూడా దొరకదు. ఆ రైతు సేవను మర్చిపోకుండా ప్రతి ఒక్కరు చేతనైనది సలహాలే కానీ, చేతనైనంత సాయం కానీ ఏదైనా చేయాలి, సలహాలు ఇవ్వాలి. అట్లనే సమాజానికి తోడ్పడుకుంటూ పిల్లలను పైకి తెచ్చుకుంటూ మీరు ఎట్లయితే తిప్పల పడతారో, మీరు దాదాపు సగం ఏజ్కి రీచ్ అయి ఉన్నారు. ఇక మీకు మీ ఇప్పుడు చెప్పేటోళ్ళం కాదు, కానీ జీవితంలో ఈ 40 ఇయర్స్కే, దాదాపు 40 ఇయర్స్కే అందరూ బుర్రలు వచ్చి పొంగలేకుండా ఉన్నారు. కనీసం మీరు ఇప్పుడు చేసే ఎక్సర్సైజులు హార్డ్ ఎక్సర్సైజులు కాకున్నా కూడా నేను కొన్ని మీకు చూపెడతా. ఈజీ ఎక్సర్సైజులు అవి ఏంటి అంటే, ఫస్ట్ వాకింగ్, కొద్దిగా వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసినాక వామప్ ఎక్సర్సైజ్ చేయాలి. వామప్ ఎక్సర్సైజ్ అంటే ఎరికేనా మీకు? వామప్ ఎక్సర్సైజ్ చేయాలి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఎందుకంటే వీటితోని లైఫ్ పెరుగుతుంది, మన ఆలోచనలు కూడా కొంత మర్చిపోతాం. అందుకొరకే కొన్ని మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చెప్తా, కొంచెం వామప్ ఎక్సర్సైజ్లు చెప్తా. ఫస్ట్ లెఫ్ట్ రైట్ అనేది కాళ్ళకు ఎక్సర్సైజ్, కానీ బాడీకి ఎక్సర్సైజ్ కాదు. అయితే మీరు బాడీకి ఎక్కువ శాతం కాళ్ళకు చేతులకే కదలికలు ఎక్కువ ఉంటాయి, బాడీ కదలికలు లేవు. కాబట్టి అన్ని నర్వ్స్ కరెక్ట్ పనిచేయాలంటే వాటికి కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. అంటే మీకు కొన్ని సూచనలు చూపెడతాం. అందుకొరకే ఫస్ట్ మీరు కూర్చొని ఉంటోళ్ళైనా ఉద్యోగస్తులైనా, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్కువ టైం కూర్చొనే ఉంటారు, మైండ్ మీదనే స్ట్రెయిన్ ఎక్కువ పడతారు. ఆ బ్రెయిన్ మంచిగా పనిచేయాలన్నప్పుడు నర్వ్స్ కూడా బాడీ కూడా వాడికి సహకరించాలి. ఆ సహకరించాలన్నప్పుడు మీరు కొత్తగా రెస్ట్ టైంలో, మీరు రెస్ట్ ఉన్న టైంలోనే మార్నింగ్ కాలకృత్యాలు చేసుకుంటారు. కాలకృత్యాలు చేసుకున్నాక మీరు చేసే ఎక్సర్సైజ్లు ఏంటి అంటే, ఫస్ట్ వాకింగ్ చేసిన తర్వాత ఇలా చేయడం వల్ల మన బ్యాక్ బోన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మన లైఫ్లో మన లైఫ్ పాయింట్ వచ్చేసి మన బ్యాక్ బోన్. కపాల్భాతి మన టమ్మీలో ఆర్గన్స్ ని క్లీన్ చేసుకునే పద్ధతి. ఎస్, స్టమక్. ఎస్, కపాల్భాతి అనేది అది ఒకటి. కనీసం అట్లీస్ట్ 100 టైమ్స్ అన్నా చేసుకోవాలి. అది రోజు రెగ్యులర్గా మీరు ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు లైఫ్ పెరుగుతుంది, వచ్చే జబ్బులు కూడా వాటిని కూడా తట్టుకుంటాయి. అందుకొరకే మీ లైఫ్లో మీరు మంచిగా ఉన్నంతకాలం మంచిగా సంతోషంగా ఉండాలంటే ఈ పనులన్నీ మీరు చేసుకోవాలి. మీకు ఇప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది. అట్లనే మీరు ఈ లైఫ్లో ఈ ఎక్సర్సైజులు మాత్రం మర్చిపోకండి. ఎక్సర్సైజ్ అయితే మర్చిపోకండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు. ఫస్ట్ కొద్దిగా వాకింగ్ చేసినాకనే ఇయ్యేది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది కదా వాకింగ్తో. ఆ సర్క్యులేషన్ తర్వాత మనం ఈ ఎక్సర్సైజ్ చేసుకొని వామప్ ఎక్సర్సైజుల తర్వాత బ్రీతింగ్ చేసుకొని మనం ఏ పని చేసుకున్నా మనకు అలసట అనేది దబ్బులు రాదు. మనం బ్రెయిన్ మీద కూడా స్టేట్ పడేటోళ్ళు ఈ కంపల్సరీ చేసుకోవాలి. ఆ నర్వ్స్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది కాబట్టి
ఇటువంటివన్నీ మరి మీరు చేయగలుగుతారా లేదా అనేది మరి మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది చేసుకుంటే మంచి ఆరోగ్యం. అందుకొరకే మరి మీరు ఇట్లనే ప్రతి ఒక దాదాపు మీ పిల్లలు కూడా మీ ఇంటికి వచ్చిండ్రు. ఆ గెట్ టుగెదర్ ఎట్లా చేసుకున్నారో ప్రతి వాళ్ళు మీ ఫ్రెండ్స్కైనా కనీసం పిలుచుకొని డిన్నర్లకు వాటికి వీటికి పిలుచుకొని అట్లనే సంతోషపడితే మీ లైఫ్ కొంచెం పెరుగుతుంది. మీ లైఫ్ పెరగాలంటే ఇట్లనే కలిగి ఉండాలి. మమ్మల్ని మీరు సన్మానించినందుకు మేము మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతాను. అందరూ సార్లు మీకు జీవితంలో చేసే పనులన్నింటినీ కూడా మీకు తెలియపరిచాను. నేను మీ బాడీ కొరకు నేను చెప్తాను అంతే. అయితే ఇవన్నీ చేయాలన్నప్పుడే మన బాడీ సక్రంగా ఉండాలి. మన బాడీ సక్రంగా ఉన్నప్పుడే ఏవైనా చేయగలుగుతాం. చెప్పేది కూడా వింటాం. మైండ్ కూడా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఇది మీరు పాటించారని అనుకుంటాను, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మీ లైఫ్ బాగుపడాలి, జీవితం మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరందరూ మామూల అందరినీ అంటే మాది ఎండింగ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి మేము మీ గ్యాదరింగ్ని చూసి చాలా సంతోషపడతాను. ఈ గ్యాదరింగ్తో మా లైఫ్ కూడా ఇంత పెరుగుతుంది చాలా. ఎందుకంటే ఈ కృతజ్ఞతలు మాకు మార్పురాని. కాబట్టి ఇట్లనే మీ ఫంక్షన్లో కూడా మీరందరూ మీ 10th బ్యాచ్ వాళ్ళ కాడికి మీరందరన్నా కలుసుకోగలుగుతారని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తండ్రి మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. ఆ తర్వాత మన కోసం ఆలోచించేది అంత మనసుతో మన గురువులే. నిజంగా ఈరోజు సార్ వారి ఏజ్లో అందరూ ఇక్కడ వచ్చి కూర్చుంటారా సార్, చేరేసుకోండి అంటే సార్ లేసి వచ్చి ఎక్సర్సైజ్ చేశారు. అది మన సార్ల పొటెన్షియల్. సో మనం ఏం చేస్తున్నామని మనం కూడా ఈ రోజు నుంచి నేను ఆల్రెడీ ఇదివరకే మన గెట్ టుగెదర్ ఫస్ట్ టైం తర్వాత ఒక గ్రూప్ క్రియేట్ చేసి చెప్పాను, మనం వీక్లీ వన్స్ అట్లీస్ట్ అందరం కలిసి ఒక వీడియో కాల్లో కలిస్తే అది వేరే ఉంటుంది, యోగా క్లాస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను అన్నాను. ఎవరు ముందుకు రాలేదు. సో ఈరోజు సార్ మాటతో అయినా మళ్ళీ అగైన్ నేను మీరెవరు రాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మీ పిల్లల్ని నాకు జాయిన్ చేయండి. అంటే నాకు అంటే మనమేం యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏది అట్లాంటిది లేదు. డైరెక్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఒక క్లాసెస్ తీసుకుందాం. జస్ట్ వీక్లీ వన్స్ మాత్రమే. సండే ఎందుకు అన్నానంటే ఆ రోజు మీరు ఉంటారు, ఫ్రీగా ఉంటారు. మార్నింగ్ 5:30 to 6:30 అట్లాంటి టైం పెట్టాను. ఆ ఒక్కరోజు లేచి ఫ్యామిలీతో గడుపుతూ అందరూ మనం ఏం నన్ను మీ ఫ్రెండ్ అనేది పక్కన పెట్టి నేను సబ్జెక్ట్ ఏమైనా చెప్పగలనా అని ఒకసారి చూడండి. సెకండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి రామకృష్ణ మఠంలో నేను కర్మయోగ అండ్ రాజయోగ టీచ్ చేస్తున్నాను. వేదికని అలంకరించినటువంటి మా తోటి రిటైర్డ్ ఉపాధ్యాయులు ఇద్దరు తప్ప, ఇద్దరిలో ఒకళ్ళేమో విష్ణుమూర్తి గారు, వారు ఇంకా సర్వీసులోనే ఉన్నారు. ఇంకొకరు మీరు చదువుకున్నటువంటి పాఠశాల హెడ్ మాస్టర్ గారు సంజయారాణి గారు. అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. అట్లాగే విద్యార్థులైనటువంటి మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. మన సుధాకర్ సార్ ఎప్పుడో ఒక పాట పాడుతుండేవాడు, ఏదో భలే మంచి రోజు అని. మరి అట్లాంటి పాట వాడు పాడలేకపోయినా కానీ ఈరోజు అయితే అలాంటి మంచి రోజు అని నేను అనుకుంటున్నాను. దేనికోసం ముఖ్యంగా ఈ గెట్ టుగెదర్ ఒక్కటే కాదు, పొద్దున్నుంచి దాదాపు ఇక్కడ 100 మంది ఉండం మనం. ఎవరి చేతుల్లో కూడా ఫోన్లు కానీ మాట్లాడుకుంటూ దాన్ని గమనిస్తూ చూసిన మాత్రం చాలా తక్కువ, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. అంటే అత్యవసరమైనటువంటి సమయాల్లో మాత్రమే చూశారు. నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా కానీ బస్సుల్లో రైళ్లలో
ఎక్కడ చూసినా ఫోన్లు పట్టుకునే కూర్చుంటారు, ఎవరెవరితో మాట్లాడరు. అలాంటి స్థితి లేకుండా ఈరోజు ఫోన్లు తగ్గించారు. అందుకని ఇదే ఒరవడి మీరు కొనసాగించాలి. ఇప్పుడు ఇంటి దగ్గర కూడా మీరు ఫోన్లు చూసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు, పిల్లలు కూడా అదే ఫోన్లతోనే ఉంటున్నారు. కాబట్టి విద్యార్థులు మీరు తగ్గిస్తే మీతో పాటు అంటే అత్యవసరమైనప్పుడు మాత్రం తప్పదు. అలాంటి సందర్భం కాకుండా వీళ్ళందరూ తగ్గించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇంకొకటి, మీ లీడర్ మోహన్ లాల్ మరి అందరు కాల్ చేస్తున్నారు పొద్దున అని ఉదయం ఇందాక మిమ్మల్ని అందరినీ చాలామంది క్లాస్ తీసుకున్నాడు. మరి అట్లా మా బి సెక్షన్ అయితే కాల్ చేసినట్టయితే అనిపించలేదు నాకు. మరి కాల్ చేసినట్టు సిగ్గుగా అయి ఉంటారు, లేదా ఏ సెక్షన్ అయి ఉంటారు, వీళ్ళైతే అయి ఉంటారు. ముఖ్యంగా పొద్దున ఉదయం స్కూల్లో తీసుకెళ్ళడం అనేటువంటిది ఒక కొత్త విషయం, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. మరి హెడ్ మాస్టర్ గారు కోరినట్టు, పాఠశాల హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని ఆదేశించారు, ఒకసారి స్కూల్కి కూడా రాకుండా మీరు వెళ్ళేట్లయితే ఏం బాగుంటుంది అని. మరి అందుకని మీరంతా స్కూల్కి వెళ్ళారు. అట్లాగే మమ్మల్ని కూడా అక్కడికి రప్పించారు. రప్పించి ప్రేయర్ చేసినాం. మరి లేటుగా వచ్చిన వాళ్ళేమో మన పీఈటీ సార్తో దెబ్బలు తింటం కూడా జరిగింది. పూర్తిగా ఉదయం నుంచి మన పాత విషయాలన్నీ అయితే మేమైతే మర్చిపోయాం. మరి ఇంట్లో సంగతులు అన్ని విషయాలు మర్చిపోయి ఇక మీతో ఎప్పుడో 27 సంవత్సరాల క్రితం ఉన్న స్కూల్నే గుర్తు చేసుకుంటూ కూర్చున్నాం. ఈ విధంగా ఒకరోజు మనకు 1 సంవత్సరం వయసు పెరిగినట్టే అనుకుంటున్నాం. తప్పకుండా మీకు కూడా బూస్టింగ్ అయి ఉంటుంది, మాకు బూస్టింగ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించాలంటే చాలా కష్టమైనటువంటి పని. మరి ఇప్పుడు కొంత మీడియా ఫోన్లు, ఈ ఫోన్లు రావడంతో కొంత ఈజీ అయింది. అయినా కానీ ఇంతమంది కలిసి రావడం, మరి ఇంతమంది ఇట్లా కూర్చుని ఇంతసేపు ఓపికగా వినడం, వాళ్ళ 10th క్లాసులో పాఠం వింటున్నట్టే అనిపిస్తుంది నాకు. మీరు అందరినీ చూస్తూ ఉంటే మరి అలాంటి స్టేజ్లోనే కూర్చున్నారు. మరి అట్లా ఓపికగా మీరు ఇప్పటిదాకా మా ఉపాధ్యాయులు, మా తోటి సహోపాధ్యాయులు చెప్పినటువంటి మాటలన్నీ విన్నారు. వాటన్నిటినీ మీరు పాటించాలని కోరుకుంటున్నాను. అట్లాగే మరి ఇంతకుముందు ఏ బ్యాచులు చేయనటువంటి పని ఒకటి ఏంటంటే మా అభిప్రాయాలు తెలుసుకోవడం, మీ గురించి అంటే పిల్లలకి, విద్యార్థులకి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ అందరికీ కొన్ని సందేశాలు రాయమని అడిగారు. ఆ విధంగా కూడా అందరం ఉపాధ్యాయులందరం రాసిచ్చాము. వాటిని కూడా మీరు ఆ గ్రూపుల్లో పెట్టి అలాగే మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. విద్యార్థులైన మీరు కూడా మీ యొక్క అభిప్రాయం, మీరు ఏ రకమైన సందేశాలు మీ మిత్రుడికి ఇవ్వదలుచుకున్నారు, అలాగే మాకు కూడా ఇవ్వచ్చు. మీరు ఉపాధ్యాయులైనటువంటి మాకు కూడా మీరు కొన్ని సలహాలు ఇవ్వచ్చు. వాటిని కూడా మీ అభిప్రాయం ద్వారా దాంట్లో తెలియజేస్తే మేము కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇక మరి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ వెల్ సెటిల్డే చాలా వరకు. కానీ వాళ్ళల్లో కూడా కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉంటారు, కొన్ని ఫ్యామిలీ ఇబ్బందులు ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా మీరు అందరినీ కలిసిమెలిసి సహాయ సహకారాలు అందజేస్తూ ఉండండి. ఎప్పుడన్నా ఏదైనా అవసరమైతే ఆర్థికపరమైన అంశాలు కానీ అలాంటి వాటికి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా నేను కొన్ని బ్యాచ్ల్లో చెప్పాను. అట్లాంటి ఏమైనా అవకాశం ఏర్పడితే మాకు కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఇస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇక పొద్దున పాఠశాల దగ్గర ఉన్నప్పుడు కొంతమంది వెనక పెంచి ముందు పెంచి ఇవన్నీ ఈ విషయాలన్నీ చర్చకు వచ్చినాయి. అయితే ముందు బెంచీలో విద్యార్థుల మీద టీచర్లకి మంచి అభిప్రాయం ఉంటుంది కానీ లేదా ప్రేమతో చూస్తారని కాదు. అసలు ఒక ఉపాధ్యాయుడికి ప్రేమ ఉండేది వెనక బెంచి విద్యార్థి మీద. ఎందుకంటే ముందు బెంచి విద్యార్థి ఎటైనా చదువుతాడు, మనం చెప్పంగానే ఈయన నేర్చుకునేంత కెపాసిటీ ఉంటుంది. వెనకవాడికి రాదు, వాడినే ఎక్కువ నేర్పాలి, ఎక్కువ చదివేట్టు చేయాలి అని అనుకునే దెబ్బలు కొట్టడం కూడా వెనక బెంచి విద్యార్థినే కొడతా ఉంటాం. ఎందుకంటే వాడు నేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో. అదే ఉదయం ఏదో చెప్పారు,
పక్క క్లాసులో నేను మ్యాథ్స్ చెప్తూ ఉంటే వేరే క్లాసులో గొడవ జరుగుతుంది, అందుకని వచ్చి మమ్మల్ని దండించారు అని. మరి అట్లా కూడా కొన్ని సందర్భాల్లో మరి జరుగుతూనే ఉంటుంది. మరి ఆ రోజుల్లో అంటే జరిగింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరో మనం ఒక విద్యార్థి మీద కానీ ఎవరి మీద చేయి చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. అసలు ఉంటే తీసుకెళ్ళిపోయింది. ఇందాక తర్వాత స్కూల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ ఈరోజు ఉపాధ్యాయులుగా మళ్ళొక్కసారి గుర్తు చేసుకునేట్టు చేశారు. మా అందరం కలవడానికి అవకాశం ఏర్పడేట్టు చేశారు. ఆ రోజుల్లోనేవో పాఠాలు బోధించడం, మధ్యలో ఖాళీ పీరియడ్లో కలిసి మాట్లాడుకోవడం జరిగేది. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నాం కాబట్టి ఎవరో కలుసుకోలేదు. ఈరోజు అందరూ మరి మనసారా మాట్లాడుకున్నాం చాలాసేపు. అవకాశం కలిగించేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మీ పేర్లకు సంబంధించి మీరు ఇందాక నుంచి పేర్లు చెప్పినా కానీ అన్నీ మర్చిపోతూనే ఉంటాం. దానికి మరి కొంతమందికి అయితే సలహా ఇచ్చారు. వాటి పేర్ల పక్కన మీ ఫోన్ నెంబర్లు కూడా రాయండి. ఇక మీ యొక్క కార్యక్రమాలు ఏమన్నా ఉన్నట్లయితే మరి తప్పకుండా మమ్మల్ని కూడా పిలిచి మరి దాంట్లో కూడా పాల్పంచుకునే అవకాశం ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వారి నిర్వాహకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా సార్ ఇంకా మిగతా జరిగే కార్యక్రమాలకు తప్పకుండా మీ అందరూ ముందుగా ఉంటారని, మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తామని, సలహాలు తీసుకుంటాం, పాటిస్తామని అందరి ముఖంగా తెలియజేస్తున్నాను సార్. నెక్స్ట్ జనార్దన్ రెడ్డి సార్ గారు. సభకు నమస్కారం. ఈ 97-98 సంవత్సరంలో మేము విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరం కూడా కలుసుకొని మనం ఒక జ్ఞాపకాలను పంచుకునేదానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి విచ్చేసిన వేదిక పైనటువంటి పెద్దలు, సహచరులు మరియు ముందున్నటువంటి ఆనాటి విద్యార్థులందరూ, ముందు మా సహచార సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మీకు నా యొక్క శుభాశీస్సులు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని తప్పనిసరిగా చేయవలసినవి, పాటించవలసినవి ఉన్నాయి. దానిలో భాగంగానే చిన్నప్పటి నుంచి విద్య అభ్యసించడానికి గాను మరియు మేము ఉపాధ్యాయ వృత్తిలో చేరి విద్యార్థులకు బోధించడం గాను వివిధ పాఠశాలను మార్చుకుంటూ మనం ఈ 97-98 సంవత్సరంలో కూడా మనందరం కూడా ఒకే ప్రదేశంలో కూడా కలుసుకున్నటువంటి ఒక సందర్భం. మరి ఆనాటి మనము అందరం కలిసి నిర్వహించినటువంటి ఈ పాఠశాలను, ఆ జ్ఞాపకాలను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాకు ముందున్నటువంటి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది. మాకు ఏం మిగిల్చకుండా వాళ్ళే చెప్పేసారు. అయినా కానీ కొన్ని విషయాలు మాట్లాడతాను. యాక్చువల్గా నేను 1974లో ఈ యొక్క వృత్తిలో చేరినాను. మరి 33 సంవత్సరాలు వృత్తిలో చేసి రిటైర్డ్ అయినాను. అందులో భాగంగానే ఈ పాఠశాలకు 1997 నుండి 2002 వరకు ఈ పాఠశాల పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాలు. ఆ తదనంతరం సంఘం మండలకు ఎంఈఓగా నేను ప్రమోషన్పై బదిలీ కావడం జరిగింది. మరి ఈ సర్వీస్ కాలంలో కూడా ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా విద్యార్థులకు అభివృద్ధి, పాఠశాలకు అభివృద్ధి గురించి నేను ఎక్కువగా శ్రద్ధ తీసుకునేటువంటి వాడిని. నా సబ్జెక్టు పరంగా నా సబ్జెక్టును న్యాయం చేస్తూ అదనంగా మరి ప్రధాన ఉపాధ్యాయులు మరి తోటి సోదరు ఉపాధ్యాయులందరికీ కూడా నేను సహకరిస్తూ విద్యార్థుల యొక్క అభివృద్ధి గురించి నేను అనేక చర్యలు తీసుకునేటువంటి. మరి ఇక్కడ కూడా దాదాపు కొన్ని చూసి ఉంటారు.
ఏదైనప్పటికీ మనం చేసే యొక్క వృత్తికి న్యాయం జరగాలి అంటే మీరు బాగుపడాలి. మీరు బాగుపడాలంటే మేము కొన్ని చర్యలు తీసుకోక తప్పదు. వాస్తవంగా మీ చిన్నప్పుడు మీ తల్లిదండ్రులందరూ కూడా మిమ్మల్ని ఇంటి వద్ద మంచిగా భోజనాలు పెట్టి పాఠశాలకు పంపించి 9 గంటల వరకే వాళ్ళ బాధ్యత. తర్వాత మళ్ళా పాఠశాలకు వచ్చిందంటే ఉపాధ్యాయుల యొక్క బాధ్యత. ఉపాధ్యాయులు చేయవలసిన పని ఏంటంటే మీ బాబును చూడడము, మీకు కావాల్సినట్టుగా విద్యాబోధన చేయడము, మీకు జ్ఞానాన్ని పెంపొందడానికి కృషి చేయడము ఉపాధ్యాయుల యొక్క పని. మరి దానిలో ఎక్కడైనా లోపం జరిగింది అంటే ఆ యొక్క ఎఫెక్ట్ మీ జీవితాల మీద పడుతుంది. మరి మీరు తెలుసో తెలియకో కొన్ని ఏజ్ ఫ్యాక్టర్ వలనో లేక పరిస్థితుల ప్రభావం వలనో కొన్ని చెడు సహవాసాల వలన ఆ విద్యకు దూరం అవుతూ ఉంటారు కొందరు. మరి అటువంటి వారిపై ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా ఉపాధ్యాయ సోదరులందరూ కూడా కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. మరి అది అప్పుడు మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ సమయంలో కూడా అందరూ తిట్టుకునేటువంటి వారు, ఏంది సారు ఇట్లా కొడుతున్నాడు, ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఈరోజు పాఠశాలకు మేము పోము అనేటువంటి పరిస్థితి కూడా కలిగేటువంటి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మన నసేర్ సార్ గారిని మాట్లాడేసింది. వేదికను అలంకరించినటువంటి తోటి సోదరీమణులకు, తర్వాత మా ముందున్నటువంటి పూర్వ విద్యార్థులు మీరంతా ఈ పూర్వ విద్య సమ్మేళనానికి మేము వచ్చాం. మీరు పిలవడం జరిగింది. అయితే ముఖ్యంగా చాలామంది ఇంతకుముందు ఈ ఉపాధ్యాయులు లేక పెద్దలందరూ ఈ సమావేశాన్ని గురించి మీ గురించి రకరకాలుగా అభిప్రాయాలు వాళ్ళ ఉద్దేశాలు తెలపడం జరిగింది. కాకపోతే నేను అనుకునేది ఒకటే విషయంలో, మీరు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం యొక్క జిస్ట్ ఏమి అర్థం చేసుకున్నారు, ఎందుకు ఏర్పాటు చేశారు, దేని వరకు? కేవలం ఎప్పుడో చదువుకున్నటువంటి మేము అందరం వాళ్ళందరూ ముఖపరిచయాలు చేసుకోవడమా, లేదా స్నేహాన్ని పెంచుకోవడం కొరక, దేని కొరకు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా కేవలం ఈ స్నేహితము అని అంటే, ఈ స్నేహితం సరే స్నేహాన్ని పెంచవలసిందే, తప్పకుండా స్నేహానికి ఎంతో విలువ ఉంది. కాబట్టి మీరు తెలుసుకొని మీరందరు పరిచయాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చి సమావేశమయ్యి, మీరు ఎవరు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, ఇంతమంది మీ సోదరులలో ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది, ఎవరి ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటినీ మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. తెలుసుకోవాలి. వాస్తవంగా అంటే మీరు తెలుసుకున్నారో తెలియదో కానీ తెలుసుకోవాలి. ఒక లిస్టు తయారు చేసుకొని దీంట్లో నేను చాలా ఇలాంటి ప్రోగ్రాంలకు చాలా అటెండ్ అయ్యాను. అక్కడక్కడ జరిగినటువంటి సందర్భాలను బట్టి చూస్తే ఇక్కడ మీరు తెలుసుకొని కేవలం ఇక్కడి నుంచే ముఖపరిచయాలు ఏర్పాటు చేసుకొని దీంతో ఏదో మాట్లాడుకొని ఇక్కడి నుంచే దీన్ని క్లోజ్ చేసి పోవడం కాదు. మీ దాంట్లో ఎంతోమంది ఎన్నో మంచి వాళ్ళు ఉన్నారు. అంటే మంచి వాళ్ళు అంటే ఇక్కడ ధనవంతులు ఉన్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, పేదరికంలో ఉండేవాళ్ళు ఉన్నారు, తర్వాత కష్టాల్లో ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికీ మీరు ఇచ్చేటువంటి సలహా, వాళ్ళని మీరు ఏం చేస్తున్నారు, ఏ రకంగా ఎందువరకు మీరు పిలిచారు, వాళ్ళని డాటా మీరు సేకరించి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళకు ఎంతో కొంత మీరు ఆర్థికంగా కావచ్చు, నైతికంగా కూడా వాళ్ళకు సహకరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడే మీ ఉద్దేశం ఇది ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి కేవలం కూర్చొని మాట్లాడుకొని పోయినాము అనేటువంటిది భావన కాకుండా తప్పకుండా వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకొని వాళ్ళకు కొంత మానవత్వాన్ని మనం చూపించాలి. కాబట్టి అంటే దీన్ని ఇక ఫ్రెండ్షిప్ ఇంగ్లీష్లో మీరు కనుక చూసినట్టయితే
ఇంగ్లీష్లో ఫ్రెండ్ని ఏమన్నారు? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నాడు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నాడు. స్నేహితుడు ఎప్పుడు ఎక్కడ వాడి నీడ్ అవసరం ఉన్నప్పుడు వానికి సహకరించాలి. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ సభకు నమస్కారం. సభా వేదిక మీద ఆశీలైనటువంటి సోదరి ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థులారా, నేను ఈ పాఠశాలలో 10 సంవత్సరాలు పనిచేసిన ఇక్కడే కిరాయికి ఉండేది. నా పిల్లలు కూడా ఇక్కడనే చదువుకున్నారు. ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఒక 2 ప్లాట్లు కూడా కొనుక్కున్నాయి నేను. కానీ దురదృష్టం ఏంటంటే ట్రాన్స్ఫర్ కాగానే వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. ఇక్కడ ఉండే భాగ్యం నాకు దక్కలేదు కావచ్చు, అందుకే నేను వెళ్ళిపోయినా. ఇక నేను ఈ వృత్తిలోకి రావడానికి ప్రధాన కారణం మా నాయన. మా నాయనని ఎందుకంటున్నానంటే, నేను చదివే పాఠశాలలోనే మా నాయన ఉపాధ్యాయునిగా పనిచేసేది. అయితే చదువులో కొంచెం నేను వెనుకబడేవాడిని. మా నాయన తోటి ఉపాధ్యాయులు ఊకేంది, ఏమైనా లక్ష్మీనరసయ్య మీ బాబు ఇంగ్లీష్ సరిగా చదవలేడు, ఇంకోసారి అనేది లెక్కలు సరిగా చేస్తలేడు, సైన్స్ మంచిగా చదవలేడు అని రోజు ఒక కాంప్లైంట్ చేసేది మా నాయనతో. కానీ అందులో ఒక్కటి మాత్రం మెచ్చుకునేది వాళ్ళు, బొమ్మలు బాగా వేస్తాడే మీ బాబు, చదువు కంటే మాత్రం బొమ్మలలో ఫస్ట్ ఉన్నాడు మీ ఓడనే. ఇక మా నాయన ఏమనుకున్నాడు ఏమో కానీ ఆ 10వ తరగతిలో నేను తప్పిపోయిన ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయినాక ఆయన కూర్చోబెట్టి అడిగిండు, మరి ఏం చేద్దాం అనుకుంటాను నువ్వు? అటు చదువులో నాకు ఇంట్రెస్ట్ లేదని ఆయనతో చెప్పలేకపోయినా. ఆయనే అర్థం చేసుకొని నా చేత డ్రాయింగ్ ఫీజు కట్టించాడు. అప్పుడు లోయర్ పాస్ అయినాక హయ్యర్ పాస్ అయిన తర్వాత అతి చిన్న వయసులో 18 ఏళ్ళు నిండక ముందే నాకు ఉద్యోగం వచ్చింది డ్రాయింగ్ టీచర్గా. అది ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను. ఈ వృత్తిలోకి రావడానికి ప్రధాన కారకుడు మా నాయనే. ఆయనే నాలో ఉన్నటువంటి కళను అర్థం చేసుకొని నన్ను ప్రోత్సహించి ఈ వృత్తిలోకి తీసుకొచ్చినందుకు నేను ఆయనకు సర్వదా కృతజ్ఞతని చెప్తుంటున్నాను. ఇక మీ ఇక్కడ 10 ఏళ్లలో నేను మీకు చిత్రలేఖనంలో ఎన్నో మెలకువలు నేర్పి ఉంటాను. ఎందుకంటే అన్ని సబ్జెక్టు లెక్క చిత్రలేఖనం అదొక పెద్ద గొప్ప సబ్జెక్ట్ కాకపోవచ్చు మీకు. కానీ మీరు చదువుకున్నటువంటి సైన్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ వాటన్నిటికీ మధ్య రిలీఫ్ కొరకు ఒక డ్రాయింగ్ పీరియడ్, ఒక డ్రిల్ పీరియడ్, ఒక క్రాఫ్ట్ పీరియడ్ అని మధ్య వీటిని రిలీఫ్ కొరకు పెట్టి మిమ్మల్ని ఉల్లాసపరచడానికే ఈ సబ్జెక్టులు ఉన్నాయని నేను అనుకున్నాను. కానీ అది ఈరోజు నాకు అన్నం పెడుతుందని నేను అనుకోలేదు. దానివల్లే నేను ఈ వృత్తిలోకి రావటం, ఈ వృత్తిలో నేను ఎన్నో అవార్డులు తీసుకున్నా. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని కూడా నేను కలెక్టర్ చేత అవార్డు తీసుకుంటున్నాను. ఈ విధంగా నా ప్రస్థానం మడికొండలు జరిగింది. అందుకు మేము మా ఉపాధ్యాయులను నన్ను ఈ విధంగా సత్కరించి మంచి భోజనం పెట్టి ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ రవికుమార్ సార్ గారు మీ శిష్యులే ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో రామకృష్ణ గారు పెయింటింగ్ వేసి స్కూల్కి మీ స్టూడెంట్ అని మళ్ళీ ఒకసారి అక్కడ నిరూపించుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. రామకృష్ణ ఉన్నారా మీరు? రాలేదండి. ఆత్మీయ సమ్మేళనానికి ఆత్మీయ సమ్మేళనానికి పిలువగానే వచ్చినటువంటి నా రిటైర్డ్ మిత్రులందరూ కూడా వారికి శుభాకాంక్షలు. ఇప్పుడు విద్యార్థులు అన్నప్పుడు
మీరు తల్లిదండ్రులే ఇది, మీరు ఆత్మీయ సమ్మేళనం ఇది. అందరూ గెట్ టుగెదర్, అందరూ ఒక్కడిగా కూడి మన అభిప్రాయాలు తెలుసుకోవడం. అటువంటి ఈ కార్యక్రమానికి నాకు మొట్టమొదటి రోజే 20 వచ్చారు 2 కార్లు తీసుకొని. సార్ మీరు తప్పక రావాలి. నేను మా నారాయణగిరిలో 25 సంవత్సరాలు పనిచేసిన, అక్కడ ఎన్నోసార్లు వారానికి కనీసం నెలకు 6 నెలలకు ఒక్కసారి అయితేనే ఉంటాయి కార్యక్రమాలు. ఇది చాలా సంతోషకరమైన విషయం. నేను ఏంటంటే ఒక్కటే, నాకు చేతకాదు కనుక కొంత సహాయం అవసరం. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది అని మీకు తెలుసు, మాకు తెలుసు. గంటసేపు క్లాసులో లెక్చర్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయుడు స్టేజ్ ఎక్కితే 1.5 గంటలు 2 గంటలు సులువుగా ఉపన్యాసం ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలవాడు దిగ్గజాలి వేడంతా. అయితే నేను అటువంటి వాడే. అన్నపూర్ణ క్లాసులో ఉన్నప్పుడు వాళ్ళ క్లాసులో 75 మంది పిల్లలు, అమ్మాయిలు, మీరు 56, 55. ఈ 200 మందికి ఒక్కరోజు సరిపోదు. మా ఉపాధ్యాయులకు ఒక్కరోజు సరిపోదు, 2 రోజులు పెట్టుకోవాలి. కానీ అట్లా కాదు. కానీ ఉన్నటువంటి టైంలో సద్వినియోగం, మనకు కావలసినటువంటి ఏదో 4 మాటలు మాట్లాడుకొని పోవడం చాలా సంతోషకరమైన విషయం. తల్లి చదువు చాలా ముఖ్యం. పిల్లగాడి చదువు, తండ్రి చదువు కంటే తల్లి చదువు చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి ఒడి ప్రథమ బడి. అత్త 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 తాత తాత అని నేర్పినటువంటిది తల్లి, ఉపాధ్యాయుడు కాదు. అక్కడి నుంచి బడికి వచ్చిన తర్వాతనే ఉపాధ్యాయుడు వాడి ఇంత దొడ్డుతో పెట్టిస్తాడు. అవి ఇంత ఉంటే కంకత. ఆ అక్షరాలు క్రమేణా పై పెరుగుతున్న కొద్దీ చిట్లగా అయ్యి ముత్యాలాగా అవుతాయి. ఆ ముత్యాలే మీరు. ఇటువంటి దశలో ఇప్పుడు ఈ మధ్యన ఆకాశంలో సగం, భూమిలో సగం, నీలో సగం, నాలో సగం అని స్త్రీకి చాలా గౌరవిస్తున్నాడు, వాస్తవమే. కానీ తల్లి చదివినా పిల్ల చదువులు, తల్లి గుణములే పిల్ల కబ్బులు. ఇది ఒక కాలంలో చెప్పినటువంటి మాటలు. అన్నపూర్ణ మాట్లాడుతుంటే నాకు ఎంత గర్వంగా అనిపించిందంటే, ఈ అమ్మాయి ఇంత తెలివి ఎక్కడ మారింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్కూల్లోనే రావాలని లేదు, తర్వాత జీవితం కూడా కొన్ని విషయాలు నేర్పుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనం మనసులో ఉంచుకొని తల్లి తండ్రి ఇవాళ రేపు ఎక్కడ చూసినా పూర్వంలో ఏమైందంటే జిల్లా పరిషత్లో 2-3 ఉపాధ్యాయులు ఉండేది ఆడివాడు. వాళ్ళకు ఛాన్సులు లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ అని రేపోనియమా బడికోడ్లో హాసన్ పడుతూ ధర్మసారం, ఈ 3 ప్లేస్లే వాడు ఊరుకుంటే 500 మంది ఉపాధ్యాయులు ఉంటే 5-6 ఉపాధ్యాయులు ఉండేది. ఇప్పుడు ఉపాధ్యాయులు ఎక్కడికైనా పోవడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఒక రకమైనటువంటి ఉత్తేజము, బాధ్యత మనకు పెరిగి ఈ రకమైనటువంటి ప్రహసనాలు జరుగుతున్నాయి. ఇంకా ఒకటి ఏంటంటే ఒక విషయం చెప్పుకోదలుచుకున్నాను. జ్ఞాపక శక్తి కోల్పోతున్నది రోజు రోజుకు. ఇటువంటి కార్యక్రమాలంటే సంతోషంగా ముందరికి అడుగు పడుతున్నది, కానీ అడుగు వేయలేకపోతున్నా. ఆసరా లేనిదే అడుగు వేయలేదు. ఈ రకంగా చెప్పుదామనుకున్న విషయాన్ని మర్చిపోవడం, ఏదో విషయం ముందరికి రావడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ రకమైనటువంటి ఈ విద్యార్థినులందరూ కూడా ఇవాళ నేను చూస్తే మనం చాలామంది తక్కువనే ఉన్నాం. ఇప్పుడు 200 మంది ఉండాలి, 150 ఉండాలి. మనం 150 ఉండాలి. ఇక్కడ విద్యార్థులు 20 మంది టీచర్లు సరే ఉండాలి అనుకోండి.
వీళ్ళందరికీ కూడా మీ అందరి ఉత్సాహ ప్రోత్సాహాలతో మీ భవిష్యత్తును చక్కగా దిద్దుకొని ఉండాలని చెప్పి నా అభిలాష. ఇప్పుడు దుర్గారాణి గారే ఒక మాట అయితే దుర్గారాణి గారు అన్న మాట నాకు ఒకటి జ్ఞాపకం రావడం లేదు. కానీ ఏది ఎట్లున్నా మీ పిల్లల భవిష్యత్తే మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తే మీ భవిష్యత్తు. మీరు ఇంకా ఇంట్లో అంటే చాలా సంతోషం. గెట్ టుగెదర్ అనేది అందరి సహకారం సహాయం అవసరం. అందరూ ఒక్కటే, ఒక్కళ్ళు ఒక్కటే, మన అందరిలో మనం ఒక్కడం అని ఒక సామెత ఉంటుంది కదా. దాని ప్రకారంగానే ఒక గ్రామంలో ఇంతమంది యువకులందరూ కూడా ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ అందరు కలవడం, అందరు స్నేహభావంతో కలిసిమెలిసి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ట్రెండ్, ఈ పద్ధతి ఇది ఇట్లాగే కొనసాగిస్తూ ఉండాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నేను ఈరోజు మాట్లాడిన అంటే నా 10th క్లాస్లో మనకి చిన్నప్పుడు వ్యాసరచన సంథింగ్ చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. అండ్ సబ్జెక్ట్ టాపిక్ మీద మాట్లాడమని కూడా చెప్పేవాళ్ళు. అదే ఒక చిన్న కాంపిటీషన్ వచ్చింది. ఆ టైంలో నాకు ఏం రాదు, కానీ నా క్లాస్మేట్స్ అందరూ ముందుకెళ్తున్నారు. నాకు సబ్జెక్ట్ కూడా నిజంగా ఏం రాదు. బట్ నాకు వెళ్ళి మాట్లాడాలి చెప్పాలి అని అనుకున్నప్పుడు నాకు అప్పుడు సార్ తెలుగు సుమన సార్ మసూదన్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇట్లా మాట్లాడాలనుకుంటున్నా అని అంటే, సరే చెప్పవే, నువ్వేం మాట్లాడతావు చెప్పవే అన్నారు. సార్ నేను ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ వారి పాదాలకి నమో సుమాంజలు అని చెప్దాం అనుకుంటున్నా అంటే, నువ్వు ఇంత బాగా ఎట్లా చెప్తావు, సరే సూపర్ చెప్పావు, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చెప్పు అన్నారు. టాపిక్స్ ఉన్నాయి, ఏం రాదు. అప్పుడు పోయి రాసుకొని నేర్చుకొని రాబో ఇంకా అని చెప్పారు. అదొక్కటే వర్డ్ నేను అందరి నుంచి చూసి నేర్చుకొని ఆ ఒక్క మాట మంచిగా చెప్పాను. సార్ ఎంతో ఇట్లా చూశారు. ఆ నెక్స్ట్ మినిట్ ఒకటి కొట్టలేదు అంతే, ఎల్లు అని బెదిరించారు నన్ను. నాకు చాలా గుర్తుండిపోయింది సార్తో. ఈరోజు మళ్ళీ సార్తో నేను ఓకే నేను బాగా మాట్లాడాను అని చెప్పించుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మసూదన్ రావు సార్. మీ గురించే మాట్లాడాను సార్, కొంచెం వినలేకపోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ బాలయ్య గారు ఒక 2 మాటలు మాట్లాడారు.